శిక్ష పడాలి. ఓకే, సుమిత్రానంద్ గారు. ఎస్, తెలంగాణ విఠల్ గారు, మీరే అన్ని విచారణలు పూర్తి చేసినట్టున్నారు. ఇక సిట్టు గిట్టు ఏం అవసరం లేదండి. కాంగ్రెస్ పని అంతా, సిట్టు పని అంతా విఠల్ గారు చేసినట్టే చెప్తున్నారు. ఏదైనా భూమి చేసుకోవడానికి దానికి అవసరమా? మీరు వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయాల్ని దీనికి ఆపాదించి, టెలిఫోన్ ట్యాపింగ్ ఆపాదించి వాళ్ళు ఏదో నేరస్తులైనట్టు ముద్ర వేయడం అయితే అది సంతోషరావు గారినో హరీష్ రావు గారినో ఇంకొకరినైనా జరిగింది అని కన్ఫామ్ గా ఏ విచారణ లేకుండా మీరు ఎట్లా చెప్తారు? టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దాని వల్ల ఎవరిదో 14 ఎకరాల భూమి రాయించుకోగలిగారని, ట్యాపింగ్ కు భూమి రాయించుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఏం మాట్లాడుతున్నారు? ఇదే ముద్ర. ఎందుకు కేసీఆర్ గారు విచారణకు వస్తున్నారని శరత్ గారు ఇందాక అన్నారు కదా, ఈ దుష్ప్రచారాలను నిలువరించడానికే. ఇందాక సుజాత గారే ఆయన ఏం పని చేస్తారు, ఎందుకు ఎన్నికల ప్రచారానికి వెళ్తారా, ఎందుకు ఆయన అన్నారంటే ఆ ఒక్కరోజే అడిగినరు బీఫామ్ల మీద సంతకాలు అవసరం కాబట్టి ఆ ఒక్కరోజు ఏమని అడిగారు, కానీ మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు అని అడగలేదు. విపరీతమైన దుష్ప్రచారాలు, తెలంగాణ వ్యతిరేకులైతేనేంది, టిఆర్ఎస్ బిఆర్ఎస్ వ్యతిరేకులైతేనేంది, కాంగ్రెస్ అయితేనేంది, ఈ దుష్ప్రచారాల నుంచి తప్పించాలి కదా. ఈ దుష్ప్రచారం నిజం కాదని చెప్పాలి కదా. అందుకే వీళ్ళు సరైన పద్ధతిలో సిట్ నోటీసులు ఇవ్వకున్నా, అవమానించిన, ఆ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో, మరి కేవలం సెక్యూరిటీ ఉన్న సందర్భంలో గోడకు రాత్రి 9 గంటలకు అతికించిన, అవన్నీ మరి పెద్ద మనసు చేసుకొని కేసీఆర్ గారు వాటినన్నిటి లీగల్ గా ఎదుర్కోవచ్చు. రచనారెడ్డి లాంటి వాళ్ళే నేను విన్నా, భరత్ గారు మీ చర్చల్లోనే విన్నాను అనుకుంటా, అట్లాంటి వాళ్ళే అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ఏ రకంగానూ ఇది చెల్లదు, ఈ నోటీసు 160 సిఆర్పిసి కింద ఈ నోటీస్ చెల్లదు, ఎక్కడుంటే అక్కడికి వెళ్లి విచారణ చేయాలి. పక్క రాష్ట్రాల్లో ఉంటే వెళ్ళడం లేదా? ఎక్కడుంటే చట్టానికి ఎవరు అతీతులు కాదంటారు విఠల్ గారు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. అవును, కాదు, కానీ ఆ వయసుకుంది కదా, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కడ అవును అక్కడికి వెళ్ళాలి. 160 సిఆర్పిసి చట్టంలో ఉన్న దాని ప్రకారం అక్కడికే వెళ్ళాలి. మరి ఫస్ట్ టైం ఎందుకు తీసుకున్నారు నోటీసు నందినగర్ లో? ఆ సమయంలో మీరు అక్కడ ఉండనప్పుడు ఏం చెప్పాల్సిందంటే ఎర్రవెల్లిలో నోటీస్ ఇవ్వడం చెప్పాల్సింది. ఫస్ట్ టైం మీరు నోటీస్ అక్కడ ఎందుకు తీసుకున్నారు? అక్కడ పిఏ ఉన్నారు, అందుబాటులో తీసుకున్నారు. రెండోసారి కేసీఆర్ గారు సమాధానం ఇస్తూ చెప్పిండ్రు, నేను ఇక్కడున్నా, ఇక్కడ విచారించండి, నేను సహకరిస్తాను. ట్యాపింగ్ ముందు చెప్పినట్టుగానే ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎట్లా సమాచారం తెచ్చిండ్రో ఇంటెలిజెన్స్ మాకు సమాచారం తెస్తారు, ఇస్తారు, వాళ్ళు ఏ రకంగా తెచ్చిండ్రో మాకు సంబంధం ఉండదని క్లియర్ గా చెప్పిండ్రు. ఇప్పుడు దానికి సినిమా హీరోయిన్లే చేసిండ్రు, వాళ్ళే చేసిండ్రు, వీళ్ళే చేసిండ్రు, ప్రైవేట్ వ్యక్తులే చేసిండ్రు, కుటుంబ సభ్యులే చేసిండ్రు. ఇవన్నీ ఏం ప్రచారాలు, ఎట్లా, ఎవరిచ్చిండ్రు ఈ ఇన్ఫర్మేషన్? ఎవరిచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే కదా ప్రశ్న. సిట్టు చెప్పలేదు, ప్రభుత్వం చెప్పలేదు. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎందుకు ఈ దుష్ప్రచారం? ఎందుకు బీఆర్ఎస్ మీద బురద జల్లుతారు? దయచేసి నేను చెప్పేటప్పుడు తెలంగాణలో జరిగిన వరుస సంఘటనలు సాక్షాత్తు కేసీఆర్ గారు కుమార్తెనే చెప్పింది, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రేవంత్ రెడ్డి గారు కాదండి, మీరు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు విఠల్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా చర్యలు తీసుకోకపోయినందుకే మీరందరూ వచ్చి వినిపిస్తలేదా మేడం? ఇప్పుడు ఓకే. మీరు తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేష్టలుడికి చూస్తుంది కాబట్టి మీ ఆటలన్నీ సాగుతున్నాయి. వారు సమర్థవంతంగా చర్యలు తీసుకుంటే గివన్ ఎందుకుంటుండే, ఇన్ని సంవత్సరాలు మీరు నోటీసుల మీద నోటీసులు, విచారణ మీద విచారణ, సంవత్సరాల తరబడి మీరు వస్తారు పోతారు, ఆడ ఈడ, ఫామ్ హౌస్, నందినగర్, పోలీస్ స్టేషన్ అనుకుంటా. అది కాదు సుమిత్ర గారు, మీ మనస్సాక్షి, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? జరగలేదా తెలంగాణలో? ఒక్కరు చెప్పండి, ఎవరు చెప్తారు? తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. చిన్న పెద్ద తేడా లేదు. మా బండి సంజయ్ గారు ఎన్ని అరెస్ట్ చేసిండండి. ఈటల రాజేందర్ గారి ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? రఘునందన్ రావు గారిని దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో రఘునందన్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ లేకుండానే కార్ మీద అటాక్ చేసింది. అది కాదండి సుమిత్ర గారు, ఒక విషయం, రాజకీయాలకు అతీతం మా కుటుంబాలు. మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఆడుతున్న ఆటలు మొత్తం ఖతమైపోయినాయి, ప్రజలకు అర్థమైంది. ఇప్పుడుండే అధికారులకి లేకుంటే ఇప్పుడుండే ప్రభుత్వానికి అర్థం కాలే గానీ ప్రజలకు అర్థమైంది కాబట్టి మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసిర్రు. మీకు అది అర్థమైతలేదు.
అయినా మీకు ఇంకా అహంకారం తగ్గట్లేదు. మేము 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి అహంకారపూరిత ధోరణితో ఎవరినైనా ఏమన్నా చేయొచ్చు. ఒక వాయిస్ లేదు సార్, వాయిస్ లేదు సార్ మీకు. అందరినీ తుదమిట్టి విఠల్ గారు చెప్పండి. చెప్పండి విఠల్ గారు. ఒక్క నిమిషం సుమిత్ర గారు, విఠల్ గారే చెప్పాలనుకుంటా. దయచేసి నేను ఏ పార్టీని ఆరోపించడానికి కాదు,